బుర్హాన్వని ఎన్కౌంటర్తో అల్లకల్లోలంగా మారిన కాశ్మీర్లో పరిస్థితిని చక్కదిద్దే పనిలో బిజీగా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. పార్లమెంట్ మాన్సూన్ సెషన్ గ్యాప్లో శ్రీనగర్ వెళ్లారు రాజ్నాథ్. సిచ్యువేషన్ పై రివ్యూ చేశారు. మళ్లీ అల్లర్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కాశ్మీర్లో 15 రోజులుగా జరుగుతున్న గొడవలను కంట్రోల్ చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా శ్రీనగర్ వెళ్లారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాష్ట్రంలో భద్రతా చర్యల వివరాలు పారామిలిటరీ, సిఆర్పీఎఫ్, ఐటీబీపీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత అక్కడి వ్యాపారులతో రాజ్నాథ్ భేటీ కావాల్సి ఉంది. కానీ రాజ్నాథ్ సమావేశమయ్యేందుకు వ్యాపారులు తిరస్కరించారు. రేపు కూడా కాశ్మీర్లోనే ఉండి పరిస్థితిని సమీక్షించనున్నారు రాజ్నాథ్. సీఎం మెహబూబా ముఫ్తీ కూడా ఇదే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అన్ని పార్టీల నేతలతో సమావేశమైన ముఫ్తీ గొడవల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుప్యారా వెళ్లిన సీఎం వారితో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయన్నారు డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్. ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉందని, ఎక్కడ అల్లర్లు జరగడం లేదని చెప్పారు. ये शहरों में मतलब ठीक था, कोई बहुत ज़्यादा नहीं हुआ, लेकिन अभी काफ़ी चीज़ कंट्रोल में आ गई है. सेंटर ने लोकसभा में, राज्यसभा में जिस प्रकार से जम्मू कश्मीर के साथ अपना एक सपोर्ट देने की और यहाँ शांति बहाली के लिए जो अपील की है सभी के लिए को की है, तो इसका एक अच्छा मैसेज है. हम आशा करते हैं कि जल्दी हालात ठीक हो जाएंगे. ఆందోళనలు తగ్గినా నిరసనకారులు రెచ్చిపోయే ప్రమాదం ఉండడంతో వరుసగా 15వ రోజు కర్ఫ్యూ కంటిన్యూ అవుతోంది. ఇప్పటి వరకు అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 46కు చేరింది.